హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో నేను మార్కెట్ అనాలిసిస్ పెడుతూ ఉంటాను, షార్ట్ అనాలిసిస్, దాంతోపాటు అండ్ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తుంటాను. సో ఎలా అనిపించిందో చెప్పండి. ఇవాళ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, సో ప్లే చేసుకొని చూడండి. అండ్ ఇప్పుడైతే ప్లే చేయలేను, సో బట్ మీరు ప్లే చేసుకొని చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ దీంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో ఆల్గో లెవెల్స్ కింద మార్కెట్ ఈ లెవెల్స్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఏ క్యాండిల్ బిహేవియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ 2 సినారియోస్ మాట్లాడుకున్నాం. మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 22,000 ఏదైతే 22,800 లెవెల్ ఉందో, సో మార్కెట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి. సో అక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను, సో 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఓకే. సో ఏదైతే మనం ఇంట్రాడేలో లైవ్ మార్కెట్లో మనం చిన్న వీడియో చేశాను కదా, దాంట్లో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పర్టికులర్ ఏరియా. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, దాని కింద ఉంది. వన్స్ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, ఆల్గా లెవెల్స్ కింద మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. సో 5 minutes పెట్టుకుందాం, ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఈ పర్టికులర్ ఏరియాలో ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు అని మార్కెట్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ చేసింది, బట్ హోల్డ్ చేయలేదు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఆల్గో లెవెల్స్ పైకి వచ్చిందో, అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనకి 22,771, అట్లీస్ట్ 22,800 అనుకోండి రౌండ్ ఫిగర్. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో మూవ్ అయింది, అండ్ ఏదైతే డే హైస్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసింది. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉంటే మనం పాజిటివ్గా ఉండొచ్చు, అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే మనం బేరిష్ ఉండొచ్చు అని చెప్పి కూడా షేర్ చేశాను ఇంట్రాడే టైంలో. సో లైవ్ మార్కెట్ అనాలిసిస్లో. సో ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈ పర్టికులర్ ఏరియా అండ్ ఈ పర్టికులర్ ఏరియా 2 లెవెల్స్ నేను చెప్పాను. 52,300 లెవెల్ రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ 52,300 రిజెక్ట్ చేసిందో డౌన్ సైడ్ ఈవెన్ 52,000 కిందికి కూడా ప్రైస్ వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి కూడా మంచి డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గరికి వెళ్ళిందో, ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళిందో, ఇక్కడ మనకి డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ లో బ్రేక్ చేయకుండా స్లైట్లీ హయ్యర్ ఐస్తోని మార్కెట్ ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుంది 52,000, అండ్ 52,000 సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ ఉందో అండ్ అక్కడి వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో డైలీ ఇంట్రాడే టైంలో ఆల్గో రెసిస్టెన్స్, ఆల్గో సపోర్ట్స్ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో డైలీ నేను ఇది షేర్ చేస్తాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీ ప్రైస్ యాక్షన్తో పాటు దీన్ని కంబైన్ చేసి కొన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేసి మీ అనాలిసిస్తోని దీన్ని కంబైన్ చేసుకొని మీ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో ఏం ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే డౌన్ సైడ్ వెళ్తుందా మనం మాట్లాడుకుందాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఓకే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, సెన్సెక్స్ మనం 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టాను అనుకోండి సెన్సెక్స్లో, అండ్ సెన్సెక్స్లో కూడా ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది. బట్ సెన్సెక్స్ అనేది ఏదైతే డేటా ఉంటుందో ట్రేడింగ్ వ్యూ డి అని కనిపిస్తుంది కదా, డిలేడ్ డేటా ఉంటుంది, అందుకోసం నేను షేర్ చేయను. అండ్ ఎందుకంటే పీపుల్ కన్ఫ్యూజన్ అవుతారు. రెగ్యులర్గా మేము బ్రోకర్స్ చార్ట్ పైన ఒక ప్రైస్ కనిపిస్తుంది, ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన ఒక ప్రైస్ కనిపిస్తుంది, సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఇది షేర్ చేయను. బట్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ పాజిటివ్ ఉంటుంది, నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ బేరిష్ ఉంటుంది, సింపుల్. ఓకే, నిఫ్టీ చార్ట్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలంటే. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి నిఫ్టీని, సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అండ్ ఓపెన్ అవ్వడంతో పాజిటివ్గా అయితే మార్కెట్ క్లోజ్ చేసింది. కాకపోతే మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే క్యాండిల్ ఉందో అది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే క్యాండిల్ ఉందో అది ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మీరు ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ చూసినా సరే స్టిల్ ఇంకా కూడా
ఒక బేరీ స్ట్రక్చరే మనకి కనిపిస్తుంది. ఓకే, సో లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చరే కనిపిస్తుంది. అండ్ కాకపోతే మనం స్ట్రాంగ్ సెల్లింగ్ ఎప్పుడు అవ్వచ్చు, మార్కెట్లో బేరీష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఇక్కడ మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇవాళటి లో ఇంపార్టెంట్, ఆ లో కిందికి వెళ్తే అప్పుడు మనం ఫర్దర్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ టెస్ట్ చేస్తుంది. ప్రీవియస్లీ ఈ లెవెల్స్లో మార్కెట్లో ఒక పాయింట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్లో ఉంది. అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళి మార్కెట్ కిందికి వచ్చిందనమాట. అరౌండ్ అది వచ్చేసి 22,965 లెవెల్, దానిపైన మార్కెట్ వెళ్ళి వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ కనుక అట్లీస్ట్ ఇక్కడ 22,965 ఆర్ 23,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, లేదా స్లైట్లీ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నిన్న కూడా నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టిక్లోనే మార్కెట్లో ప్లాన్ చేయకండి. మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఓపెన్ అయినప్పుడు మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూసారనుకోండి, మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ ఏదైతే పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయిందో రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అయ్యి అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ స్టిక్లో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగే వచ్చింది. ఓకే, సో అలా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఫస్ట్ స్టిక్లోనే మీరు ఎంట్రీస్ అనేది తీసుకోకండి, వెయిట్ చేయండి. ఓకే, సో రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ పైన మార్కెట్లో కనుక బ్రేక్అవుట్ అయితే 22,965 కానీ 23,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ ఎప్పుడైతే మీరు సి సైడ్లో ప్లాన్ చేస్తున్నారో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో స్టిల్ ఇంకా కూడా బేరిష్ ఉంది. అండ్ ఏదైతే మనకి జియో పాలిటిక్స్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఇంకా కూడా సాల్వ్ అవ్వలేదు. సో అది ఒకవేళ కూల్ ఆఫ్ అయితే అప్పుడు మనం స్ట్రాంగ్లీ బులిష్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది టెంపరీగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. అండ్ అది ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందంటే 22,965 23,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ షార్ట్ కవరింగ్ రావచ్చు. టువర్డ్స్ 23,200 to 23,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేరిష్ అవ్వాలి మార్కెట్ అంటే ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేరిష్ అవ్వాలనుకోండి, మార్కెట్ ఇవాళ ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ అయింది ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకుంటే 22,750 to 22,700 కింద ప్రైస్ కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మనం డౌన్ సైడ్ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఇవాళ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో అంటే మార్కెట్ ఈ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఈ పర్టికులర్ పాయింట్ 22,900 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కదా. సో ఈ మధ్యలో కొంచెం ఓవర్ ట్రేడింగ్ చేయకండి, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయండి. మార్కెట్ అట్లీస్ట్ 22,950 to 23,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తే బులిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 22,750 to 700 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సింపుల్ క్లియర్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ చూసుకునే ముందు ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఈ పర్టికులర్ ఏరియా అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్టిల్ అప్ సైడ్లో ఒక గ్యాప్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే గ్యాప్ ఉంది. అండ్ ఇవాళ మార్కెట్ ఇక్కడ కూడా మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ పర్టికులర్ పాయింట్స్ ఏదైతున్నాయో నేను డ్రా చేస్తున్నాయి, ఈ పర్టికులర్ పాయింట్ ఒక రెసిస్టెన్స్, గ్యాప్ కూడా రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ చిన్న టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, సో ఈ పర్టికులర్ ఏదైతే ఇవాళట్లో అండ్ నిన్నట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో అప్పర్ సైడ్కి మార్కెట్ 53,000 to 53,400 లెవెల్ ఒక గ్యాప్ ఏరియా. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం చిన్న ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఏదైతే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో బులిష్లోనే ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 53,000 అబోవ్ పైన మార్కెట్ ఉంటే ఒకవేళ అక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఆ లెవెల్స్ కిందికి కనుక అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ కిందికి వచ్చేసింది అనుకోండి అండ్ రిజెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఏదైతే ప్రీవియస్ డే హైస్ కింద మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 53,000 లెవెల్ పైన ఉంటే మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు. ఆ లెవెల్స్ హోల్డ్ చేయకుండా మార్కెట్ కిందికి వస్తే అక్కడ నుంచి మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వాలంటే ఇవాళ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ కిందికి కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు. అంటే 52,300 to 52,000 కిందికి వచ్చింది అనుకోండి స్ట్రాంగ్లీ బేరిష్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అవ్వచ్చు. ఓకే, సో ఇది సింపుల్ ప్లాన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్
కూడా చేసుకుందాం. మనం ఇక్కడ క్లియర్లీ సెన్సెక్స్ కూడా మాట్లాడుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్. ఓకే, సో ఇక్కడ మనం సెన్సెక్స్లో చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ఏదైతే ఇవాళటి హై ఉందో 74,500 అనుకోండి, రౌండ్ ఫిగర్గా 74,500 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే 73,950 ఆర్ 74,000 అనుకోండి, రౌండ్ ఫిగర్. సో మార్కెట్ ఈ ఏరియా వచ్చేసి యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లైక్ యాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మార్కెట్ ఒక 2 లోస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన ఉంది కాబట్టి అదొక సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. బట్ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ కూడా ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇవాళ అదే లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో క్లోజ్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అది 73,950 మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో 73,800 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఈ డౌన్ సైడ్ ఏదైతే ఇవాళట్లో అండ్ నిన్నటిలో టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ డౌన్ సైడ్కి. అండ్ అప్ సైడ్కి మార్కెట్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ 73,500 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు ఈ సైడ్లో. కాకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టిల్ ఇంకా కూడా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నేను బులిష్లో ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, సో ఈ పర్టికులర్ ఏరియా అంటే 75,300లో మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్లీ ఇంకా అప్ సైడ్ ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అది వచ్చేసి మనకి అప్ సైడ్లో టువర్డ్స్ 76,000 అండ్ 76,500 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 75,300 పైన మార్కెట్లో స్ట్రాంగ్లీ కంటిన్యూషన్ అవుతాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో 74,500 పైన ఉందనుకోండి, ఈ పర్టికులర్ పైన ఉంటే సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, ఈ లెవెల్స్లో పైన కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ 73,700 ఆర్ 800 కిందికి వచ్చింది అనుకోండి, అక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు రేపు సెన్సెక్స్కి. క్లియర్? ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ ఈ పాయింట్లో అంటే అగైన్ రెసిస్టెన్స్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతున్నట్టు. అండ్ అక్కడ నుంచి ఫస్ట్ ఇక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, సో ఇది గ్యాప్ ఏరియా, మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి అగైన్ ప్రీవియస్ డే మార్కెట్లో ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఫస్ట్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కానీ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ కానీ గ్యాప్ అప్లో మీరు జంప్ అయ్యారనుకోండి, బుల్లిష్ సైడ్ మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్స్లో మీ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్లోనే ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ, సో వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ వెయిట్ చేయండి. దాని తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఓకేనా? సో సింపుల్ లెవెల్స్, సింపుల్ అనాలిసిస్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అండ్ బిట్కాయిన్ అండ్ ఈథెరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇవాళనే ఎక్స్పైర్ అయింది కాబట్టి ఏదైతే డేటా ఉంటుందో అంత రిలవెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పైరీలో. బట్ స్టిల్ అయినా చూసుకుందాం. ఇక్కడ మనం కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,000 లెవెల్ దగ్గర 76,500 ఉంది. 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. 22,900, 23,000 లెవెల్. అండ్ అప్ సైడ్లో ఇంకా చూసామనుకోండి 23,500 లెవెల్. అంటే ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో కొంచెం వైడ్ రేంజ్ మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ విక్స్. అండ్ ఇక్కడ 22,700 లెవెల్ దగ్గర అండ్ అదేవిధంగా 22,800 అండ్ దాని కింద 22,500. సో ఇక్కడ 22,500 లెవెల్ దగ్గర మనకి 74,000 ఉంది. 23,000 లెవెల్ దగ్గర 76,000. అంటే ఈ 500 పాయింట్స్ రేంజ్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది 23,000 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఒకవేళ రికవరీ చేస్తుంది, షార్ట్ కవరింగ్ వచ్చి బ్రేక్అవుట్ అవుతే మార్కెట్ అప్ సైడ్ 23,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 500 పాయింట్స్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ 23,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అవుతే. అదే మార్కెట్ 22,700 కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ 22,500 సో ఆన్ దానికన్నా కిందకి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఏదైతే ఇవాళ లో ఉందో అండ్ ప్రీవియస్ డే లో ఉందో ఆ రెండు లోస్ బ్రేక్ డౌన్ కానంత వరకు స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వకండి. అండ్ మార్కెట్ ఇవాళ హైస్ ఏవైతున్నాయో అది బ్రేక్అవుట్ కానంత వరకు స్ట్రాంగ్లీ బులిష్ అవ్వకండి. ఓకే, సింపుల్. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయొచ్చు. వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఫస్ట్ ఇట్లోనే ఎంట్రీ అవ్వకండి. అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ బులిష్ అవ్వకండి, గ్యాప్ డౌన్ కాగానే బెరిష్ అవ్వకండి. వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. అండ్ రేపు ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్ది.
అండ్ 26కి హాలిడే ఉంది కాబట్టి రేపు ఎక్స్పైరీ ఉంది. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్స్ నెగిటివ్గా అనిపిస్తుంది, డౌ జోన్స్ 300 పాయింట్స్ నెగిటివ్గా అనిపిస్తుంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా నెగిటివ్గా అనిపిస్తుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడే రిఫ్రెష్ అయితే చేంజ్ అయింది 84 పాయింట్స్. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో అదేవిధంగా క్రూడ్ మనం చూసామనుకోండి 103లో ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి గోల్డ్ యాజ్ ఆఫ్ నో గోల్డ్ నెగిటివ్లో ఉంది 50 పాయింట్స్. సో ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో మనం ట్రేడ్ ఏదైతే మన అనాలిసిస్ ఉందో అది చేసే ముందు నేను ఒక ట్రేడ్ కూడా ప్లాన్ చేసి ఇక్కడ నేను అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేశాను. సో క్రిప్టోలో సో వెరీ గుడ్ మార్కెట్ అనేది రన్ అవుతుంది. ఏదైతే నేను ట్రేడ్ ప్లాన్ చేశానో దాని అకార్డింగ్లోనే ఇక్కడ రన్ అవుతుంది ట్రేడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది తీసేద్దాం అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను 75 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, నిన్న మార్కెట్లో ఏదైతే ట్రంప్ కమెంట్ వచ్చిందో అప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఉందో ఇది ఫామ్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన హోల్డే చేయట్లేదు. మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే హోల్డ్ చేయట్లేదు. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు మార్కెట్లో. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ 70,000 టార్గెటెడ్ పాయింట్ అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ 69,000 వరకు 68,700 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. అంటే ఈ పర్టికులర్ లోని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 68,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో బిట్ కాయిన్ స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వాలంటే బిట్ కాయిన్ అట్లీస్ట్ 71,700 పైన మార్కెట్ ఉండాలి. అప్పుడు మార్కెట్లో అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 71,700 టు 72,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం స్ట్రాంగ్లీ బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ 70,000 లెవెల్ దగ్గరలో సపోర్ట్, అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ 69,000 టు 68,700 వరకు బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం కూడా చూసుకుందాం. సో ఇథీరియంలో కూడా మనకి నిన్న మార్కెట్లో ఇక్కడ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ వచ్చింది. సో దానిపైన మార్కెట్ హోల్డ్ చేయట్లేదు. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఫేక్ బ్రేక్అవుట్ అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ 2,100 టు 2,115 లెవెల్ మార్కెట్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది వచ్చి 2,040 ఆర్ 2,030 ఈ రెండు లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్కి. ఓకే, సో బులిష్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 2,180 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇథీరియంలో. ఓకే, సింపుల్. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం కూడా క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏదైతే మన ట్రేడ్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేయకముందే ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ పంచ్ చేసాం. ఇక్కడ చూడండి బిట్ కాయిన్ సెల్ చేసాం. సో ఇక్కడ మీరు చూడండి టైం చూడండి 6:39. సో అప్పుడు మార్కెట్ వచ్చేసి నేను ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్ 71,000 లెవెల్ దగ్గరలో ఉండే అండ్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్ చూసుకోండి. సో బిట్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు లో మనం చూసామనుకోండి, సో ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో 70,300 ఆల్మోస్ట్ 70,220 లెవెల్ అయితే లో ఉంది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 71,000 నుంచి 70,200 ఆల్మోస్ట్ ఆల్ 800 పాయింట్స్ అయితే వచ్చేసింది. పార్షియల్ క్వాంటిటీ మన వాళ్ళు బుక్ చేసేసారు అండ్ రిమైనింగ్ ట్రైల్ చేస్తున్నాం. ఓకే, సో రిమైనింగ్ ట్రైల్ చేస్తున్నాం అండ్ డౌన్ సైడ్ ఒకవేళ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి మంచి టార్గెట్స్ ఇచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా సరే 50% బుక్ చేసాం కాబట్టి సో జీరో లాస్లో ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో బిట్ కాయిన్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నారు 500 పాయింట్స్ మీ పాయింట్ నుంచి మూవ్ అయింది అనుకోండి, ఎప్పుడైనా సరే పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రేల్ చేయండి. అండ్ ఇథీరియంలో వచ్చేసి 25 to 30 పాయింట్స్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత మూవ్ అయింది అనుకోండి, పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రేల్ చేయండి. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు మా కమ్యూనిటీతో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ కోర్స్ చేసి పెట్టాను, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇక్కడ కోర్సెస్ అని పైన క్లిక్ చేశారనుకోండి ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథీరియం చేయొచ్చు, గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు. 4x ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇల్లీగల్గా మనం గోల్డ్ ట్రేడ్ చేసే దానికన్నా
సో ఇక్కడ లీగల్గా మీరు గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా చేయొచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కింద లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. సో మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక, సో నేను ఇచ్చే ట్రేడ్స్ని మీరు ప్లాన్ చేయాలనుకుంటే కనుక, ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో దాన్ని కూడా యూజ్ చేయాలనుకుంటే, యాక్సెస్ కావాలంటే కనుక, సో మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, అది కూడా ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. ఆల్గో లెవెల్స్ అక్కడ వస్తాయి. అండ్ డైలీ మార్కెట్ అవర్స్లో ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పెడుతూ ఉంటాను, అది కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీకు. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.